భారత్ టారిఫ్లు తగ్గిస్తుందని ఆశిస్తున్న డొనాల్డ్ ట్రంప్. భారత్ విధించే టారిఫ్లు తగ్గింపు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వరం మారింది. న్యూఢిల్లీ సుంకాలను తగ్గించే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. తాజాగా ఆయన గ్రిడ్ బ్రాడ్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో సందర్భంలో ఆయన మాట్లాడుతూ భారత్ పన్నులు తగ్గించేందుకు అంగీకరించిందనేసి అదంతా తన ఘనతే అని ట్రంప్ చెప్పుకొచ్చారు. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారత్ టారిఫ్లను గణనీయంగా తగ్గించే అవకాశం ఉన్నట్లు నమ్ముతున్నారు, కానీ ఏప్రిల్ 2 నుంచి వారెంత విధిస్తే మేము అంత విధిస్తాం అని ట్రంప్ పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ఆయన ఏప్రిల్ 2ను లిబరేషన్ డేగా అభివర్ణిస్తున్న గమనార్హం. వాణిజ్య యుద్ధాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య పన్నుల వివాదంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయనేసి అంచనాల నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఒకవేళ పన్నుల తగ్గింపు నిర్ణయం వెలువడితే అది భారత ఆర్థిక వ్యవస్థపై, వాణిజ్య మిగులు, ఫైనాన్షియల్ మార్కెట్లపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులు, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో భారీగా పోటీ ఎదుర్కొన్నాయి. దీంతో పాటు భారత ప్రభుత్వానికి పన్నులు ప్రధాన ఆదాయవరంగా ఉన్న విషయం తెలిసింది. ట్రంప్ భారత్లో పన్నుల విధానాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసింది. గతంలో కూడా ఆయన మాట్లాడుతూ భారత్ టారిఫ్ కింగ్ అని వ్యాఖ్యానించారు. అంతేకాదు భారత్ అమెరికా వాణిజ్య లోటు $100 బిలియన్ ఉన్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. మరోవైపు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ఇటీవల మాట్లాడుతూ, మీరు నమ్మినా నమ్మకపోయినా సుంకాలు, ఆంక్షలు అనేవి వాస్తవ అంశాలు అని దేశాలు వాటిని అమలు చేస్తున్నాయి. నిజానికి గత దశాబ్దాన్ని మీరు గమనించినట్లయితే సామర్థ్యం ఏదైనా గొప్ప ఆధునీకరణ చూశాం. ఆర్థిక ప్రవాహం, ఇంధన సరఫరా, సాంకేతిక బదిలీ పెరగడం చూశాం. ఇది ప్రపంచంలో జరుగుతున్న ఓ వాస్తవం. ఓ దేశం సమగ్ర జాతీయ శక్తి ఎదిగే పోరాటానికి వ్యాపార వాణిజ్య సంబంధాలు ముఖ్యమైన సహకారాన్ని అందిస్తాయి. అందుకే ఆ వ్యాపారం కోసం దేశాలు పోటీ పడుతున్నాయని వెల్లడించారు. సో ఏప్రిల్ 2 నుంచి భారత్ ఎంత సుంకాలు విధిస్తే ట్రంప్ కూడా అంతే సుంకాలు మేము అంతే విధిస్తామనేసి వెల్లడించారు. అది కాకుండా ట్రంప్ మరొక ఆశాభావం వ్యక్తం చేశారు. ఏంటంటే భారత్ అమెరికా వస్తువులపైన టారిఫ్ భారీగా తగ్గిస్తుందని ఆశాభావం వెల్లడించారు. ఒకసారి ఏప్రిల్ 2 వరకు మనం భారత్ అమెరికా వాణిజ్య విధానం, పన్నుల విధానం ఎలా ఉంటుందనేసి అప్పటివరకు వేచి చూద్దాం. ఒకవేళ మాత్రం భారత్ అమెరికా వస్తువులపైన సుంకాలు తగ్గిస్తే మాత్రం మన దేశీయ మార్కెట్ బాగా విపరీతమైన పోటీ ఎదుర్కొంటుంది. భారత ఆర్థిక వ్యవస్థపైన భారత వ్యవసాయ ఉత్పత్తులు, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్ రంగాలు భారీగా పోటీ పడుతున్నాయి అమెరికా వస్తువులతో. సో అప్పుడు దేశీయంగా ఉన్న పరిశ్రమలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవచ్చు.